వై వి షుడ్ కమ్ ఇన్ టు గాడ్స్ ప్రెజెన్స్ ఇస్ టు వర్షిప్ హిమ్. ఆయనను ఆరాధించడానికి, ఆయనను స్తుతించడానికి దేవుని సన్నిధికి మనం రావాలి. ఎందుకు ఆరాధించాలి, ఎందుకు మనం దేవుని స్తుతించాలి? చూడండి, రేపు మనము ఈ లోకంలో మన యాత్రను ముగించుకొని పరలోకంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ వాక్యం ఉండదు, ప్రార్థన ఉండదు, విజ్ఞాపన ప్రార్థన ఉండదు, 40 days ప్రేయర్స్ ఉండవు. ఏముంటుంది అక్కడ? ఆరాధన మాత్రమే ఉంటుంది. అక్కడ పరిశుద్ధుడు 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 అని పరమదూతలతో ప్రభు అక్కడ పొగడబడుచున్నాడు. వన్స్ యూ ఎంటర్ ఇన్ టు హెవెన్, పరలోకంలో అడుగుపెట్టిన తర్వాత మనకు అక్కడ ఉండేది ఏంటంటే ఆరాధనే, ఇంకా ఏముండదు. అందుకనే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఆరాధన చేయాలి. పాటలు పాడేవారు పాటలు పాడుతున్నప్పుడు మీరు ఏం చేయాలి? చప్పట్లు కొట్టాలి, 2 చేతులు ఎత్తి దేవుని స్తుతించాలి, నోరు తెరిచి పాట పాడాలి. లేకపోతే దావీదుని కనుక మనం చూస్తే, ఆయన మందసంను తీసుకొని వెళ్తున్నప్పుడు ఏం చేశాడు? మందసం ముందు ఆయన నాట్యం చేశాడు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆ మందసంను తీసుకొని వెళ్తున్నప్పుడు దావీదు ఏం చేశాడంటే, అక్కడ అందరు స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. ఆయన ఎవరి గురించి తను ఆలోచన చేయలేదు, కానీ దేవుని మందసం ఎదుట ఆయన నాట్యం చేస్తూ ఉన్నట్టుగా చూస్తున్నాం.